గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఐ యామ్ సుధారాణి పి. నేను ఇల్లందు పట్టణంలో ఖమ్మం డిస్టిక్గా ఉండేది. అక్కడ నాన్నగారు సింగరేణి కాలేజీలో చేసేవాళ్ళు. అయితే ఫస్ట్ నాన్నగారు ఆర్మీలో పనిచేసేవాళ్ళు, బాస్బరిలిలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఇల్లందు రావడం జరిగింది. ఇల్లందులో నా స్టడీస్ నేను ముగించుకొని నా టీచర్ ట్రైనింగ్ కొరకు హైదరాబాద్ రావడం జరిగింది. మేము హుమాయూన్ నగర్లో నేను మా అక్క దగ్గర ఉండేదాన్ని. అక్కడ మా ఇంటి ఎదురుగా మరి శ్యామ్ గారు ఉండేవారు. అయితే అక్కడ అతను నన్ను చూసి ఇష్టపడడం జరిగింది. ఒక దీపావళి రోజు నా దగ్గరికి వచ్చి గ్రీటింగ్ ఇచ్చారు. ఆయన ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో నేను వాకిలి ఊడ్చి ముగ్గేస్తూ ఉండేదాన్ని. అయితే అట్లా నన్ను ఒక 2 months 3 months అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు దీపావళి అనమాట. దీపావళి రోజు ఒక గ్రీటింగ్ పట్టుకొని వచ్చి నా చేతికి వేయడం జరిగింది. ఏంటి గ్రీటింగ్ ఏంటో ఇస్తున్నారు అనుకొని మరి ఆ గ్రీటింగ్ అది పట్టుకున్నాను. నేను పట్టుకొని చూస్తే ఐఎమ్ రన్నింగ్ ఫర్ యువర్ లవ్ అని ఉంది. అది ఇచ్చేసి అట్లనే రన్ చేసుకుంటూనే వెళ్ళిపోయినారు. ఎందుకంటే నేను ఎవరితోనైనా చెప్తే మళ్ళీ వాళ్ళు నన్ను కొడతారేమో, వీళ్ళ పేరెంట్స్ చెప్తుందేమో తనని అట్లనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు. పరిగెత్తుకొని వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు కూడా రాలేదు. నేను గమనిస్తూనే ఉన్నా. మధ్యాహ్నం వరకు కూడా రాలేదు. సాయంత్రం మరి ఎప్పుడు వచ్చారో తెలియదు. ఇంకా తర్వాత మళ్ళీ సెకండ్ డే కనపడలేదు. అట్లనే ఒక 1 week కనపడలేదు. మళ్ళీ 1 week తర్వాత ఇంకా నేను టైపింగ్కి వెళ్ళేదాన్ని. అతను నా వెనుక చిన్నగా దూరంగా వస్తూ వాళ్ళ ఫ్రెండ్ని పంపించి తన గ్రీటింగ్ ఇచ్చిన చూసుకుందో లేదో, అదేముందో కూడా చూసుకుందో లేదో ఒకసారి కనుక్కుంటావా అని భాషని ఒక ముస్లిం అబ్బాయిని పంపించడం జరిగింది. సో అయితే నేను చూసి మీ ఫ్రెండ్కి ఏమీ భయం లేదా, ఎందుకు నాకు గ్రీటింగ్స్ ఇస్తున్నాడంటే లేదు సిస్టర్, మీరంటే చాలా ఇష్టము, ఇప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరంటే ఇష్టము, వేరే ఏం లేదు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాడంట, అది ఇదని చెప్పడం జరిగింది. తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా అట్లనే కంటిన్యూగా 1989లో ఇది స్టార్ట్ అయింది. 4 years మా లవ్ స్టోరీ అలాగే ముందుకు సాగింది. 92లో మరి పెద్దలు నొప్పించి ఇరువురం కూడా పెద్దలు నొప్పిస్తేనే నేను చేసుకుంటా అని చెప్పడం జరిగింది. తర్వాత మరి పెద్దలు నొప్పించి మేమిద్దరం కూడా మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ 1992 January 13లో మా మ్యారేజ్ జరిగింది. అయితే ఇప్పటికి 2024 అంటే మొత్తం 32 years మా లైఫ్ చాలా సాఫీగా జరిగింది. 1995లో నాకు పాప పుట్టింది. ఐ బ్లెస్డ్ విత్ మై గర్ల్ బేబీ. తర్వాత ఆమెని పెంచి పెద్ద చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయించినాము. మరి తనకి వివాహం చేయాలనుకున్నాము. ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ వివాహం చేయాలని ఇద్దరం అనుకున్నాము. అబ్బాయిని చూసాము, నచ్చాడు, అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో March 25న నా భర్త గారు మరి చేయలాగుతుంది. నైట్ అంతా ఆ రోజు మట్టల ఆదివారము. మా పాప స్మైలీ హలీం చేసింది. ఆ రోజు హలీం చేస్తే తినుకుంటా అసలు దీని ముందు ఏది పనికిరాదమ్మా, పిస్తా హౌస్ హలీం కంటే కూడా చాలా బాగుంది అని కామెంట్ చేసుకుంటా ఆమెని సాయంత్రం 5 అట్లా హలీం తిన్నాడు అనమాట. హలీం తిని స్మైలీ ఒక రైమ్ చేసింది అనమాట ఇన్స్టాలో. ఆ రైము మళ్ళీ తను రైమ్ చెప్తుంటే నేను యాక్షన్ చేస్తున్నా, తను మంచం మీద కూర్చొని నవ్వుతూ ఉన్నారు. నవ్వుకుంటా ఇట్లా చూస్తూ ఉన్నారు, ఇట్లా ఊగుతూ ఉన్నారు. నేను కూడా డ్యాన్స్ చేస్తుంటే నాతో పాటు తను ఊగుతున్నారు. పాపనేమో రైమ్ చెప్తా ఉంది. ఆ రైమ్ అయిపోయినాక నాకు ఆకలి అవుతుంది, మీరు తినరా అంటే మాకొద్దు అని నేను స్మైలీ అన్నాము. తర్వాత తనే పోయి పెరుగన్నము ఒక అరటిపండు తెచ్చుకొని కలుపుకొని తిని ఇంకా 2 ముద్దలు ఉన్నాయి. నన్ను తినమని అడిగితే నేను తిన్నాను బలవంతంగా ఒక ముద్ద పెడితే తిన్నాను. తిన్న తర్వాత లాస్ట్ ముద్ద తినమంటే కూడా నేను తినకుండా నాకు వద్దండి అంటే అది కూడా తని తిని మన తర్వాత స్మైలీ అన్నది డాడీ నాకు కలిపి నేను తినానంటే 4 సార్లు అడిగిండు ఆ అమ్మాయిని. అంటే నాకు వద్దు డాడీ, కలిపి స్పూన్ వేసి అనింది. అన్న తర్వాత ఆమెకు కూడా కలిపి స్పూన్ వేసి ఆమెకి ఇచ్చి డాగు జోరో కూడా అన్నం కలిపి లివర్ వేసి అన్నం కలిపి దానికి కూడా ఇచ్చిన తర్వాత పెట్టి ఇట్లా పట్టుకున్నాడు అనమాట. పట్టుకుంటే అది తిన్నదాకా చేత్తో పట్టుకొని ఉన్నారు. తిన్న తర్వాత ఇంకా
ప్రేయర్ చేయి పడుకుందామంటే సర్లే నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసి పడుకున్నాము. మేము ఇద్దరం డబుల్ కాట్ మీద పడుకుంటాము, స్మైలీ నేను. మా పక్కన నవారు మంచం వేసుకొని తను పడుకున్నాము. అయిపోయింది 11:45 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో ఇటు మా వైపు పడుకుంది బెడ్ మీద. అంటే కూడా రారు, దోమలు కుడతాయి, లేకపోతే ఏసీ చాలా ఎక్కువ, నాకు చలి పడదు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. రాకుండా ఆ రోజు 11:45కి చిన్నగా ఇట్లా కాళ్ళతోటి ఇట్లా అంబాడుకుంటూ వచ్చినట్టు దగ్గరకు వచ్చిండు. పిలిస్తే ఏంటండి ఇటు వచ్చినావు, నువ్వు రావు కదా ఇక్కడ పడుకోగా, ఎందుకు వచ్చినావు అని నేను అంటే, లేదు నాకు చెయ్యి బాగా అవుతుంది, ఎడం చెయ్యి, హాస్పిటల్కి వెళ్దాము, ఫోకస్ హాస్పిటల్కి అని అన్నాడు. అని అంటే సర్లే అని లేచి లైట్ వేస్తే అందులో పాప లేసే స్మైల్, ఏంది మమ్మీ లేచిందంటే, డాడీకి బాగాలేదంటే బేట బండి మీద మేము హాస్పిటల్కి పోయి వస్తాము అని అంటే స్మైలీ అనింది, లేదు నేను కూడా వస్తాను మీతో పాటు, ముగ్గురం కలిసి వెళ్దామని క్యాబ్ బుక్ చేసింది. ఎప్పుడు వద్దు బేట మేము ఇద్దరం వెళ్ళొస్తాం మమ్మీ నేను అనేవాడు. ఆ రోజు ఏం మాట్లాడలేదు, మెదలకుండా ఊరుకున్నాడు. ఆమె వేరే బెడ్రూమ్లోకి వచ్చి డ్రెస్ వేసుకొని వచ్చేసరికి క్యాబ్ అతను వచ్చేసిండు. క్యాబ్ అతను వస్తే డోర్ పెడదామని డోర్ తీసేసరికి జోరో మా డాగ్ బయటికి పరిగెత్తిందండి. జోరో బయటికి వెళ్తున్నాడు, మనం బయటికి వెళ్తున్నాం కదా అంటే, వచ్చేస్తాం కదా ఇప్పుడే ఉండనిలే బయట చూయించుకొని వచ్చేద్దాం కదా అని డోర్ కూడా పెట్టిండు. డోర్ పెట్టి తాళం వేసుకొని రా అని ఎక్కి బయట నిలబడ్డాడు. క్యాబ్ అతను వచ్చిండు. క్యాబ్ అతనితో మాట్లాడారు. పల్టాకేలావని అంటే టర్నింగ్ చేసుకోవడానికి ఇంటి ముందు ఏముండదు, కొద్దిగా ముందుకెళ్ళి ఆగే పల్టాకేలావంటే సర్లేనే క్యాబ్ డ్రైవర్ తిప్పుకొని తీసుకొస్తే తను వెనక సీట్లో నా పక్కన కూర్చోబోతే నేనన్నా ముందు సీట్లో కూర్చో, వెనకకి ఇట్లా మనం పెద్దగా చేసుకోవడానికి వెనక నువ్వు రిలాక్స్డ్ కూర్చోవడానికి ఉంటుంది కదా అంటే సర్లేని ముందు తీసుకొని ముందు చైర్లో కూర్చున్నాడు, ముందు సీట్లో. అక్కడి నుంచి ఇంకా బయలుదేరి మాట్లాడుకుంటూనే పోతున్నాం. మనం ఈసీజీ రుబీనా చెప్పింది కదమ్మా, ఏం కాదని ఈసీజీ తీపించుకున్నాం కదా మనము అని స్మైలీతో అంటే ఆమె అన్నది. ఇంకా వెళ్తున్నాము జీ స్కూల్ దగ్గరికి పోగానే ఇట్లా అని చెప్పి చాలా గట్టి బ్రీత్ తీసుకొని ఇట్లా వాలిపోయినారు అనమాట. వాలిపోయి గురక పెట్టడం మొదలుపెట్టిండ్రు. ఆ గురక ఇంకా మేము కొడుతున్నాము, నోట్లో నోరు పెట్టి ఊరుతుంది స్మైలీ, అయినా కానీ హోష్ లేదు. తను అట్లనే ఇంకా ఏమైపోయిందో మాకు తెలియలేదు, అట్లనే అయిపోయింది. గురక పెడతా ఉన్నారు. కృష్ణవేణి హాస్పిటల్ డిపో దగ్గర ఉంది, అక్కడి వరకు వెళ్ళి వాళ్ళని పిలిస్తే వచ్చారు. స్ట్రెచర్ మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక 5 minutes అయింది అంతే. 5 minutesలో నో మోరు, ఇంకా లేరు అని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. మా శ్యామ బావగారి కొడుకు అన్నీ ఐస్ బాక్స్ తెప్పించడం కానీ లేకపోతే అక్కడ జరిగినవి అన్నీ కూడా ఆ అబ్బాయి చూసుకున్నాడు. చిర్చోళ్ళంతా వంటలు వచ్చిన వాళ్ళకి వడ్డించడము ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకున్నారు. సమాధి అయ్యే వరకు అక్కడ ఏం జరిగిందో తెలియదు, సడన్ షాక్. కాబట్టి ఒక్క క్షణం ఆయన మిస్ అయిపోతాడేమోనని కన్ను కూడా రెప్పేయకుండా నేను నా కూతురు అట్లనే నా భర్తని చూసుకుంటే అక్కడ ఉండిపోయాను. ఒక్క క్షణం కూడా రెప్పేయలేదు. ఎవరు ఏం తాగమన్నా తినమన్నా కానీ మాకు అసలు భర్త లేని జీవితం, తండ్రి లేని జీవితము ఉండలేకపోయినా చాలా ప్రేమ చూసుకునేవాడు. ఎంత ప్రేమ అంటే ప్రతిరోజు మాకు అన్నం తినిపించేది ఆయనే. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులు ఎన్ని ఉండేయో అక్కడికి వెళ్ళిందాక నాకు తెలియదు బాక్సుల్లో ఏముండేయో, డ్రై ఫ్రూట్స్ కానీ. రోజు ఆయనకు కూడా ఏం తాగుడు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఒక పాన్ పరాగ్ అలవాట్లేదు, అసలు ఏ అలవాటు కూడా లేదు. ఆయనకి ఎంత మంచోడు అంటే బీపీ లేదు, షుగర్ లేదు, ఏ జబ్బు కూడా లేదు, థైరాయిడ్ లేదు, కాళ్ళ నొప్పులు లేవు, ఏది లేదు. చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. పొద్దున్నే మేము వాకింగ్కి వెళ్ళొచ్చేవాళ్ళము, మునగాకు వాటర్ తాగేవాళ్ళము.
ఒక షాప్కి వెళ్ళడం తెలియదు నాకు. నేను ఒక్కదాని ప్రేయర్కి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా కానీ నా భర్తను తీసుకొని నేను లేకుండా ఆయన ఎక్కడికి కదిలేవాడు కాదు, ఆయన లేకుండా నేను దాన్ని కాదు. మేమిద్దరం వెళ్తే సేమ్ ఒకటే డ్రెస్ వేసుకునేవాళ్ళం, అందరూ ట్రెండింగ్ అనేవాళ్ళు. నేను ఏ డ్రెస్ తీస్తే ఆయన శారీ తీసేవాళ్ళు. ఇద్దరం కలిసి సేమ్ కలర్ వేసుకుంటే అందరూ బాబాయ్ నీ యూత్ బాబాయ్ అనేవాళ్ళు, అందరూ యూత్ బాబాయ్ అనేవాళ్ళు. బాబాయ్ నీ ముందు మేము ముసలివాళ్ళం అయిపోయినాము, నువ్వే ఎంగుకున్నావు అనేవాళ్ళు. అట్లా మా లైఫ్ అన్ని విషయాల్లో కూడా మరి ఎంతో ఉన్నతంగా ఉండేది. సొంత గృహం కొనుక్కున్నాము. సమాజంలో కానీ సంఘంలో కానీ ఎవ్వరు మమ్మల్ని చెడు అని ఒక్కళ్ళు కూడా అనేవాళ్ళు కాదు. అందరికీ ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఫస్ట్ ఉండేది మేమే. చర్చిలో కానీ ఎక్కడైనా ఎవరికన్నా ఏమన్నా అయింది, హాని కలిగింది, బాగలేదంటే ముందు వెళ్ళి మేము వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం. ఇది అందరికీ సంఘం అందరికీ తెలుసు. మమ్మల్ని అందరూ ఇష్టపడేవాళ్ళు. ఈ విధంగా మా లైఫ్ సాగింది. ఈరోజు నేను భర్త లేకుండా మరి పాప యొక్క వివాహము చేస్తూ ఉన్నా. ప్రతిదానికి మరి దేవుడే ముందుండి నాకు అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దేవుడిని ముందు పెట్టుకొని నడుస్తున్నాం. ఈ వివాహం సక్సెస్ అవ్వాలని మీరందరూ మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. Cheers to the wish you were here but you're not, 'cause the drinks bring back all the memories of everything we've been through. Toast to the ones here today, toast to the ones that we lost on the way, 'cause the drinks bring back all the memories, and the memories bring back your. There's a time that I remember when I did not know no pain, when I believed in forever and everything would stay the same. Now my heart feel like December when somebody say your name, 'cause I can't reach out to call you, but I know I will one day. Yeah. Everybody hurts sometimes, everybody hurts someday. Yeah, yeah. But everything gon' be alright. Gonna raise a glass and say, hey. Here's to the ones that we got. Cheers to the wish you were here but you're not, 'cause the dreams bring back all the memories of everything we've been through. Toast to the ones here today, toast to the ones that we lost on the way, 'cause the drinks bring back all the memories, and the memories bring back memories. నేను ఫస్ట్ శ్రేయాని కలిసింది మా ఆఫీస్లో. షీ ఈజ్ మై కొలీగ్. అంటే కొలీగ్ అంటే నార్మల్గా పక్కన కూర్చొని ఇలా రెగ్యులర్గా మాట్లాడడం కాకుండా ఒక డెస్టినీ అంటారు కదా, ఇట్ వాజ్ లైక్ దాట్. ఒక ఆఫీస్లో ర్యాండమ్ ఒక ప్రోగ్రామ్కి మా ఇద్దరిని డ్యాన్స్ లాగా ఒక గ్రూప్లో సెలెక్ట్ చేశారు. వీ యూస్ టు మీట్ రెగ్యులర్లీ, టాక్ అబౌట్ హౌ వీ గోనా పర్ఫార్మ్ అండ్ ఆల్. కానీ నేనన్న వర్డ్ డెస్టినీ అంటారు కదా, ఆ ప్రోగ్రామ్ అవ్వలేదు కానీ మా లైఫ్ స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ హౌ ఐ మెట్ హర్. ఇంకా జర్నీ అంతా అనేది ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 6 years వీ బీన్ టుగెదర్. తర్వాత మెల్లిగా ఇంట్లో అత్తమ్మ మామయ్యని కలవడం జరిగింది. ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనడం కాకుండా ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ. మామయ్య వచ్చేసి ఒక డాడీ ఫిగర్ అనమాట. లైక్ మా డాడీ కూడా కొన్ని వాటిల్లో ఇట్లా కొంచెం స్ట్రిక్ట్ ఉంటారేమో కానీ మామయ్య వాజ్ లైక్ మోర్ లైక్ అ ఫ్రెండ్ టు మీ అండ్ యూనో a father figure. It was all great. We used to spend time together. అంతా బాగానే ఉండింది. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా మా మధ్యలో లేకపోవడం అనేది వీ కుడెంట్ డైజెస్ట్. అసలు ప్లాన్ కూడా లేదు ఇలా అయిన తర్వాత చేసుకుందామని. బట్ ఇఫ్ యూ వాచింగ్ దిస్ అత్తమ్మ అండ్ శ్రేయ, మామయ్య అంత మంచిగా చూసుకోవడం అనేది ఇంపాసిబుల్. బట్ అందులో ఒక 1% అయినా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కీప్ యూ గైస్ హ్యాపీ అండ్ మేక్ కొండే పార్టీస్ ప్రౌడ్. There's a time that I remember when I never felt so lost, and I felt all of the hatred. The day I met Shiva, it's like a game changer to me.
Actually, మేమిద్దరం సేమ్ ఆఫీస్. ఐఎమ్ అ ఫ్రెషర్ దట్ టైం. శివాకి ఎక్స్పీరియన్స్ ఉండే 2 years. సో ఆఫీస్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. ఐ డోంట్ నో ఎనీ సింగిల్ థింగ్. స్ట్రైట్ అవే కాలేజ్ నుంచి ఆఫీస్. సో ఇట్ వాజ్ వెరీ ఫస్ట్ టైం. అండ్ అప్పుడు ఒక ఈవెంట్ త్రూ ఒక టౌన్ హాల్ ఉండే. సో టౌన్ హాల్ త్రూ డ్యాన్స్ త్రూ శివాని మీట్ అయ్యాను. అన్నోయింగ్లీ లైక్ హీ పింగ్డ్ మీ డ్యాన్స్ కోసము. మీట్ అయిన తర్వాత డ్యాన్స్ కోసము నాకు పింగ్ చేశాడు. ఇట్లా డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, సాంగ్ సజెషన్స్, ఐ గాట్ టు నో యుల్ డాన్స్ క్రేజీ అది పింగ్ చేస్తే ఇట్స్ లైక్ ఓకే ఫైన్ అని చెప్పి ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. సో వెళ్ళాను, మీట్ అయ్యి కలవడానికి వెళ్ళాను. వెళ్ళేసరికి ఒక సింక్రనీలో ఒక బాలీవుడ్ రూమ్ ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ మొత్తం సినిమాటిక్, అన్ని బాలీవుడ్ మూవీస్ అన్నీ అవి ఉంటాయి. సో ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా శివాని చూడంగానే ఇట్స్ లైక్ ఏంటి నేను ఇంత యాటిట్యూడ్ ఉన్నాడు, ఫుల్ లైక్ arrogant ఫేస్ అట్లా అనుకున్నాను. అండ్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. దెన్ ఐ వాజ్ లైక్ వావ్, హీస్ సూపర్ కూల్, లైక్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత మంచిగా మాట్లాడతాడు అని చెప్పి. హీ వాజ్ వెరీ స్వీట్ దట్ టైమ్. అండ్ వీ వర్ టాకింగ్. అది జస్ట్ లైక్ ½ hour ఎట్లా అయిపోయింది అసలు, ఇట్ వాస్ క్లూలెస్ అనమాట. సో ఫ్రమ్ దాట్ డే he had some special place in my heart. Like he was very sweet, kind, calm, మంచిగా ఉండే. అండ్ slowly we started texting each other, and he started texting each other first. And తర్వాత మాట్లాడుతుండే slowly we both got connected. అందరిలాగా కాకుండా he's completely different. He'll teach me things, he'll pamper me. Like the first థింగ్స్ నేను శివాలో పిక్ చేసుకుంది ఏంటంటే డాడీ ఉన్న క్వాలిటీస్, డాడీ ఉన్న థింగ్స్, సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ సో మచ్ ఇన్క్లైన్ టువర్డ్స్ శివ. బికాజ్ డాడీవి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, డాడ్ మామ్ని ఎట్లా చూసుకుంటారు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూసి వెన్ ద సేమ్ థింగ్స్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ మీ, లైక్ సేమ్ థింగ్స్ శివాలో చూసి ఐ వాజ్ లైక్ I got inclined towards him. But however he was a Hindu. But one step నేనైతే లేదు, he's Hindu కదా, ఇంట్లో అసలు ఒప్పుకోరు అని చెప్పి ఐ వాజ్ డైసీ. ఇంకా నేను అప్పుడు యాక్సెప్ట్ కూడా చేయలేదు. దెన్ he started pampering me a lot. Like ఫుడ్, ఎంత టయర్డ్ ఉన్నా ఆఫీస్కి వచ్చి ఫుడ్ ఇచ్చి అండ్ ఫుడ్ ఇచ్చి వెళ్తుండే. అండ్ ఒకసారి అయితే బే, ఇట్ వాజ్ లైక్ ఆఫీస్లో పెద్ద బే ఉందన్నమాట. పెద్ద బేలో జస్ట్ నా బే ఒక్కటి ఫుల్ ఆఫ్ అప్పటి వరకు నాతోనే ఉండే, ఫుల్ డెకరేట్ చేసి టెడ్డీ బేర్స్ పెట్టి ఫెరారో కేక్ పెట్టి, ఇట్ వాజ్ లైక్ కూలెస్ట్ సర్ప్రైజ్. లైక్ చాలా బాగుండే ఆ సర్ప్రైజ్. ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. ఆఫీస్లో ఆ రోజు అందరు నన్ను చూస్తుంటే ఆ టెడ్డీ బేర్స్ అవన్నీ లైక్ చాలా బాగుండే. దెన్ తర్వాత at some point of time he proposed to me, but the day he proposed me my only answer was intlo accept cheyaru. That was my first answer. When my body changes shapes, I'll say, oh my God, you look hot today. I need a man who's patient and kind, gets out of the car and holds the door. I wanna slow dance in the living room like we're 18 and sing your prom and glow. Oh, with someone who makes me feel young. I need a man who loves me like my father loves my mom. If he lives up to my father, maybe he could teach our daughter what it takes to love a queen. She should know she's royalty. యూజువలీ మేము ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా నాకు విజన్స్ వస్తుండే. వి యూస్ టు డిస్కస్ మోర్ అబౌట్ బైబిల్, లైక్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అండ్ ఇవన్నిట్లో హీ యూస్ టు ప్యాంపర్ మీ అ లాట్. లైక్ నేను ఐ డోంట్ నో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఐ డజంట్ ఈవెన్ నో ఎనీథింగ్. అట్లాంటి టైంలో హీ యూస్ టు టీచ్ మీ అ లాట్.
నాకు యూపీఐ పేమెంట్స్ లైక్ ఐ యూస్ టు ఓన్లీ క్యారీ క్యాష్ అనమాట. నాకు అసలు పేమెంట్స్, ఆన్లైన్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్, మనీ జీరోలో అనమాట. అన్నీ డాడీయే చూసుకుంటారు. సో దాని తర్వాత స్లోలీ హీ టాట్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ వితౌట్ ఈవెన్ సింగిల్ హెసిటేట్. లైక్ ఇది కూడా రాదా అని కాకుండా హీ యూస్ టు టీచ్ మీ అ లాట్ థింగ్స్. అండ్ దాని తర్వాత స్లోలీ సమ్హౌ నేను ఇద్దరం వచ్చి మమ్మీతోని, నేను ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మమ్మీతోని వచ్చి హీ టాట్. అండ్ డాడ్ అస్సలు కన్విన్స్ అవ్వలేదు. సారీ, ఫస్ట్ మామ్ అండ్ మమ్మీ అస్సలు కన్విన్స్ అవ్వలేదు. లేదు అస్సలు వద్దు అంటే వద్దు. అండ్ వీ ఫాట్ ఫర్ ఆల్మోస్ట్ 2 years, 2.5 years. అండ్ 2.5 years మేము ఫైట్ చేసి డాడీకి చెప్పలేదు అప్పటికి. మామ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మమ్మీ ఇంకా ఫుల్ శివ ఫేవరెట్ అయిపోయింది అనమాట. తర్వాత సమ్హౌ డాడీకి చెప్పడము, డాడీకి నచ్చి ఇంకా ఎట్లా అయిపోయిందంటే నా శివ ఈజ్ మోర్ ఫర్ దెమ్. లైక్ నాకంటే శివానే ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంట్లో, అంత ఇంపార్టెన్స్ వచ్చేసింది. లైక్ ఐ యూస్ టు ఆల్వేస్ హ్యావ్ అ థాట్కి ఇంటికి ఎప్పుడు సన్ లాగా రావాలి, నాకు ఇట్లా అల్లుడు వద్దు అని చెప్పి ఉంటుండే. బట్ నాకు తర్వాత శివ రావడం అండ్ డాడ్కి అంత కొడుకులాగా, డాడీ ఒకటి వర్డ్ అంటుండే, నాకు కొడుకు కూడా ఇట్లా చూడడేమో, కొడుకు కంటే ఎక్కువ నాకు శివ అని. ఏదున్నా ఇప్పుడు ఏదైనా డాడీ మనం హలీం చేసుకుందామా అంటే శివ రాని బెటర్, శివ వచ్చినాక చేసుకుందాం. సో హీ యూస్ టు బి సో లైక్ శివ అంటే చాలా ఇష్టం అనమాట డాడీకి. సో అంత ఫేవరెట్ అయిన తర్వాత ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ 6 years ఆఫ్ జర్నీ. అది అసలు ఎలా అయిపోయిందో కూడా తెలీదు. అండ్ ఇది జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మేము ఎవ్రీ ఇయర్ లెంట్ 40 days ఫాస్టింగ్ ఉంటాము, 40 days విల్ ప్రే, 40 days ఎక్కడ ఎంత బిజీ ఉన్నా వీడియో కాల్స్ చేసుకొని బైబిల్ లైక్ వర్డ్ చదువుకొని దెన్ విల్ బ్రేక్ ఫాస్ట్. అట్లా ఇన్ని ఇయర్స్ జీసస్ మమ్మల్ని ఇంత లవ్లీ రిలేషన్షిప్లో వి ట్రావెల్ దిస్ లాంగ్ ఫర్ 6 years. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ డాడీ ఉన్నాకనే చేద్దాము అని చాలా థాట్స్ ఉన్నాయి. బట్ అట్లాంటిది ఆల్ ఆఫ్ ది సడన్ ఇట్స్ సచ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నేను ఏడ్వాను పక్కా, డాడీకి ప్రామిస్ చేసినాను. బట్ ఐఎమ్ ట్రూలీ గోనా క్యారీ ఫార్వర్డ్ హిస్ లెగసీ. అండ్ ఇది ఎంత ట్రామటైజ్డ్ ఉన్నామంటే ఇప్పుడు వీఆర్ నాట్ ష్యూర్ వాట్ వీఆర్ డూయింగ్. లైక్ ఇదంతా ఎందుకు అవుతుంది, ఏమవుతుంది ఏం తెలీదు. ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ విల్. వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ హోల్ హార్టెడ్లీ, కంప్లీట్గా. ఇప్పుడు వీఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ ఫర్ దిస్ మ్యారేజ్. బట్ స్టిల్ డాడీకి ఎలా ఉంటే ఇష్టం, మేము ఏం చేస్తే ఇష్టం, నేను ఎట్లా డ్రెస్అప్ అయితే ఇష్టం. బికాజ్ డాడీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం డైలీ డాడీయే నాకు షూస్ వేసి, రోజు డాడీ క్యాబ్ దగ్గర డ్రాప్ చేసి, ఎవ్రీథింగ్. అంటే చిన్న బేబీస్కి కూడా అట్లా చెయ్యరేమో, లైక్ చిన్న బేబీస్ వాళ్ళు సెల్ఫ్ థింగ్స్ వాళ్ళు చేసుకుంటారేమో. బట్ ఎంత డిపెండెంట్ అంటే నేను డాడీ మీద ఎవ్రీ సింగిల్ థింగ్. డాడీ ఇది ఈ కలర్ బాగుందో, డాడీ ఇది దీని మీద ఈ సెట్ బాగుందో, ఎవ్రీ ఇంకో డాడీ 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 నోట్లో నుంచి డాడీ తప్ప ఇంకేం ఉండదు. ఐఎమ్ అ డాడ్స్ గర్ల్. మామ్ కంటే నాకు కనెక్షన్ డాడీతోనే ఉంది. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ అవుట్ ఆఫ్ నోవేర్ అసలు అంత ట్రామటైజ్డ్ అయిపోయి ఏం అర్థం కాలేదు. బట్ డూయింగ్ దిస్ మ్యారేజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డాడ్. మేము ఎలా ఉంటే ఇష్టం డాడీకి, నేను ఏ కలర్ లిప్స్టిక్ ఏ షేడ్ పెట్టుకుంటే ఇష్టం డాడీకి, ఏ డ్రెస్ మీద నేను ఎట్లా ఉంటే డాడీకి ఇష్టం. ఐఎమ్ షూర్లీ గోనా కంటిన్యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ హీ లైక్స్. అండ్ I just love him so much.
వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా కరుణిస్తే కను తెరిచాను నడిపిస్తే నే నడిచాను చూపిస్తే జగమెరిగాను కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే నీ కొడుకై తరించాను మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు